ఋషులు మన వాళ్ళు భగవద్గీత కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, బ్రహ్మసూత్రాల్లో కానీ చెప్పిందేంటి? ఉన్నదంతా ఒకటే జ్ఞానం, ఇన్ని జ్ఞానాలు లేవు. ఆ జ్ఞానం ఎక్కడుంది? అది నువ్వేను. అంటే నువ్వు కూడా ఆ జ్ఞానంతోనే ఉన్నావు అనేటువంటి విషయమే ఆ మహానుభావులు చెప్పారు. అంటే ఏంటి? నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నువ్వే డివైను. అంటే ఏంటి? నువ్వు దివ్యత్వమే అని చెప్పారు. మరి మనకెందుకు అర్థం కావడం లేదు అని చెప్పారు కదా! అంటే దానికి ఏం చెప్తున్నారు అంటే భగవద్గీతలో లైఫ్ అనేది అందరిలో ఒకటే. అంటే ఏంటి? భగవతత్వంతో వ్యక్తమైనటువంటి ప్రకృతి ద్వారా వ్యక్తమైనటువంటి మన సృష్టి అంతా కూడా అంటే వ్యక్తమైనట్టు కనపడుతున్నటువంటి సృష్టి అంటే ఏంటి? జడం కానీ తర్వాత జీవ చైతన్యం కానీ అంటే ఏంటి? పంచభూతాలు కానివ్వండి, చైతన్యం, జీవ చైతన్యం అంటే కదులుతూ ఉన్నటువంటి ఏ ప్రాణులైనా ఇంక్లూడింగ్ మనతో సహా అదంతా ఒకటే. కాకపోతే వచ్చిన సమస్య అంతా ఏంటి? అవన్నీ ఏంటి? అవన్నీ కూడా కర్మజీవులు అంటారు. వస్తాయి, ఏదో తింటాయి, కొన్నాళ్ళు సృష్టి చేస్తాయి, తర్వాత మళ్ళీ కలిసిపోతాయి. కాకపోతే ఏంటి? ఒకే ఒక ప్రాణికి, భగవతత్వానికి, మనకి చాలా దగ్గరగా ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి ఒకే ఒక ప్రాణి ఏంటి? మనము. ఏంటి మన దగ్గర ఉన్నది? మన మనస్సు ఉన్నది. కాకపోతే ఏంటి? ఇప్పుడు అదే పరమాత్మ తత్వం అనేటువంటి విషయాన్ని కనుక్కోకుండా ఆపుతున్నది ఏంటి? మన మనసే. ఏంటి మన మనసు లక్షణాలు? దానికి పతంజలి ఏం చెప్పాడు? ఏకాగ్రం మనసు రాకపోవడానికి కారణం ఏంటి? ఈ మనసుకి క్షిప్తం, మూఢం, విక్షిప్తం అనేటువంటి లక్షణాలు ఉన్నాయి అంటాడు. ఏంటి క్షిప్తం అంటే ఏంటి? ఇది ఒక చోట కూర్చోదు, ఎప్పుడు ఏదో ఒకటి చేద్దాము అది ఇదని పరుగులు పెడుతూ ఉంటుంది. దీనికి కుదురలేదు. ఎప్పుడైతే ఇది కుదురు దీనికి లేదో ఇది ప్రాణశక్తినంతా దాన్ని శరీరం ద్వారా పనిచేయించుకుంటూ హరిస్తూ ఉంటుంది. మూఢం ఏంటి? దానికి ఎప్పుడు నిద్ర, కొంచెం సైలెన్స్ ఫీల్ అయిందంటే నిద్ర అందుకుంటుంది. మూఢం అనమాట. మూఢమైన మనసు. మూడోది ఏంటి? విక్షిప్తం. అంటే ఏంటి? క్షిప్త, మూఢ, విక్షిప్తం ఏంటి? మనసులో చిన్న అబ్సెషన్ ఉన్న 24 గంటలు అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు అది చూద్దాం అనేటువంటి భావం దానికి ఉండదు. అంటే ఈ విక్షిప్తం అనమాట. మనకి భగవద్గీతలో ఏం చెప్పాడు? ఈ ఈ ఈ రకమైనటువంటి మనసు మీద నువ్వు పనిచేసుకొని నీ ఇంద్రియాలన్నిటినీ నువ్వు దగ్గర పెట్టేసుకుంటే అప్పుడు ఏంటి? ఇంద్రియాలంటే ఏంటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 10 నడిచేది మనసుతోటి. ఎప్పుడైతే వీటన్నిటిని కనుక నువ్వు స్తబ్దుగా, అంటే మళ్ళీ స్తబ్దుగా అంటే డల్గా కాదు, అంటే నీకు తెలుస్తూ ఉంటుంది కానీ ఇవి నాకు అవసరం కాదు అనేటువంటి విషయం కనుక నువ్వు గ్రహించావంటే అప్పుడు నీ మనసు ఒక విషయం మీద నిలబడుతుంది. ఎప్పుడైతే అలా నిలబడుతుందో ఈ భగవతత్వం అనేటువంటి వ్యవహారం నీ హృదయంలోనే ఉందట అనేటువంటి విషయం నీకు కొంచెం అనుభవానికి వస్తుంది. అప్పుడేం చేస్తావు? నీ ఆలోచన తీసుకొచ్చి నీ భగవతత్వం అనేటువంటి మనసు ఆలోచన మీద నీ సెంటర్లో అంటే నీ హృదయంలో మనసు పెడితే ఈ రెండు కలిపి ఒకటే అయిపోతాయి. దాని సుష్మానాడి అన్నాడు. సుష్మానాడి అంటే ఇలా పింగళ అంటే ఏంటి? సూర్యనాడి వల్ల పని జరుగుతుంది, చంద్రనాడి వల్ల ఆలోచిస్తాం. ఈ రెండు ఒకటే అయినప్పుడు సుష్మానాడి అంటే ఒకే ఉన్నటువంటి స్థితికి రావడం జరుగుతుంది. ఇది చెయ్యాలి అంటే యోగం తప్పనిసరిను. యోగం చేసి